హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు షాక్వెన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చింతపండు రసాన్ని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తానండి. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సారీ అండి, ఎందుకంటే వీడియోకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. డెఫినెట్గా వీక్లీ వన్స్ ఒక వీడియో పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. మాకు చిన్న పాప ఉంది, సో అందుకని ఇంత టైం పడుతుంది, ప్లీజ్ అండర్స్టాండ్. ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఒక గుప్పెడంతా చింతపండుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండుని కడిగి దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న టమాటాని తీసుకొని ఆ టమాటా మీద తొక్కుని తీసేసేసి 4 ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. టమాటాలు ఏమి దీంట్లో ఎక్కువేం అవసరం లేదండి, జస్ట్ ఒక టమాటాని యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇలా ఒక టమాటాని యాడ్ చేసుకొని బాగా నాననివ్వాలండి ఒక 1 అవర్ పాటు. ఇప్పుడు దీంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం అనమాట. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కందిపప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలను దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మిరియాలు ఒక 20 తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలను కూడా దీంట్లో యాడ్ చేసుకొని వీటిని పొయ్యి మీద పెట్టేసేసి మంటని స్లిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, లైట్ బ్రౌన్ కలర్లోకి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే మసాలా అనేది మంచి స్మెల్ వస్తుంది, బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ మసాలా అనేది మీకు 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి, ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే. సో ఇలా చేసి పెట్టుకొని మీకు కావాలనుకున్నప్పుడు మీరు రసాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వాలి లైట్ బ్రౌన్ కలర్లో. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసేసుకోవాలి. మొత్తం చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఈ మసాలా మొత్తాన్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని కొంచెం గరుగ్గా మిక్సీ పట్టుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మరీ అంత మెత్తగా ఏం అవసరం లేదు. మీకు కుదిరితే మాత్రం మొత్తం కూడా దంచుకోండి, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మసాలాని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు టమాటాలు మొత్తం బాగా మెత్తగా అయ్యే వరకు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మెత్తగా బాగా ప్రెస్ చేస్తూ ఆ చింతపండు రసం మొత్తాన్ని కూడా మెత్తగా అయ్యే వరకు పిసకాలి. మనము ఈ టమాటా వేసాం కదా, ఆ టమాటాని కూడా ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే చింతపండు రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత లాస్ట్లో దీంట్లో ఉన్న రసం మొత్తాన్ని కూడా పక్కన తీసేసేసుకొని ఆ వేస్ట్ మొత్తాన్ని కూడా తీసి పక్కకు పెట్టేసేసుకోవాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ రసాన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని కూడా దీంట్లో యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు ఇలా బాగా ఫ్రై చేయాలి. ఈ మొత్తం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, ఆ రసాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా పౌడర్ మొత్తాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి.
తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇది ఒక పొంగొచ్చే వరకు బాగా పొంగనివ్వాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఈ తాలింపులో మంటని మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి. ఒక అర టేబుల్ స్పూన్ కారాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి పొంగొచ్చేటప్పుడు. మీరు ఈ కారం ప్లేస్లో 4 ఎండుమిరపకాయలను ఇంకా ఎక్స్ట్రా వేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. అది మీ ఇష్టం అండి, ఆప్షనల్. ఇది మొత్తం కూడా ఇలా బాగా తెరలనివ్వాలి. ఇలా బాగా పొంగొచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. అలాగే సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇంకా మన రసం అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా మిరియాల రసం అనేది ఎంత సింపుల్గా చేసేయచ్చో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.